సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? 14వ తారీఖు 8వ నెల 2024 సంవత్సరం. ఆది కాండము 24వ అధ్యాయం 57 నుండి 60 వరకున్న వచన భాగములు. ఈ భాగములో మనం 60వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాము. వారు రెబెకాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం ఇది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పరిపూర్ణంగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరిపై చాపబడును గాక. మేలుతో నింపమని, దీవించమని యేసయ్యా, ఈ పగలు రాత్రి జరుగుతున్న కూటాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. గడిచిన 12 రాత్రి 13 పగలు రాత్రి కూటాలు మేలుకరంగా జరిగించారు. అందులకు స్తోత్రం. ప్రభువా, మీ దీవెన దయచేసి కృపతో వర్ధిల్ల చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ భాగమున దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. తన భక్తుడైన మోషే ద్వారా ఈ మాటలు రాయిస్తూ ఉన్నారు. రెబెకాను తన ఇంటి వారులు దీవించిన విధానాన్ని చూస్తున్నాం. ఎలియాజరు తడవ చేయక వెళ్ళిపోతానన్నప్పుడు ఆ ఇంటి వారు రెబెకాతో అంటున్నారు, సహోదరి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని. ఆమె 2 రోజులు ఉంటాను అని చెప్పలేదు, వెంటనే వెళతాను అన్నారు. ఆ ప్రకారమే తాను సిద్ధపడుచున్నప్పుడు ఆ ఇంటివారు ఆమెను దీవిస్తున్నారు. మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక అంటున్నారు. రెబెకాను దీవించి పంపుచున్నారు. కుటుంబంలో పెద్దలు ఆ యవన బిడ్డ అయిన రెబెకాను ఆశీర్వదిస్తున్నారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, కుటుంబంలో నీవు పెద్దవా, కుటుంబంలో నీవు చిన్న బిడ్డవా, నువ్వెవరివైనా సరే, నీవు దీవెనకరంగా మారాలి అంటే, నీవు దీవెనకరంగా అనేకులకు ఉండాలి అంటే, ఈ భాగంలో 2 చిన్న సూత్రాలు ఉన్నాయి. చిన్నవారు పెద్దవారి మాటకు లోబడ్డారు, పెద్దవారు చిన్నవారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. నా మాట అర్థమైందనుకుంటున్నాను. ఎవరు పెద్దవారు? బెతూయేలు, లాబాను, బెతూయేలు భార్య, వీరు పెద్దలు. వారు అంటున్నారు, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని అడిగారు. ఆ మనుషుడెవరు? ఎలియాజరు. ఎలియాజరు దేవుని చిత్తంలో ఉన్నాడు. ఎలియాజరు దేవుని కృపగల హస్తాలకు తన ప్రయాణాన్ని అప్పగించుకున్న వ్యక్తి. ఇప్పుడు ఆయన తన మార్గాన్ని ప్రభు చేతుల్లో ఉంచిన వ్యక్తి.
ఆ వ్యక్తితో కూడా వెళ్ళి యజమానుని దర్శించుటకు ఆమె దైవ సంకల్పానికి అప్పగించుకుంటున్నారు. నా మాట అర్థమవుతున్నది కదా. చిన్నలు పెద్దవారులకు లోబడి ఉండాలి అంటే నీవు దైవికమైన కార్యములు జరిగించుటకు, దేవుని నామం పేరట నడిపించబడుటకు నిన్ను నీవే సిద్ధపరుచుకున్న వ్యక్తివై ఉండాలి. ప్రియులారా, నిజానికి ఆ ఇంటి వారు అన్యజనులు. వారు ఆమెను దీవిస్తున్నారు. 22వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువారు, నీ సంతతి వారు తమ పగవాని గవిని స్వాధీనపరుచుకుందురుగాకనే మాట రాయించారు. దేవాది దేవుడు అబ్రహాముతో 15వ అధ్యాయాన మాట్లాడినప్పుడు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు దాసులై ఉంటారని చెప్పారు. గమనించాలి, ఈ పెద్దలు కానీ ఈ యవనస్తురాలైన రిబకా కానీ దేవుని హస్తాలకు అప్పగించుకుంటున్నారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఇప్పుడు ఆ పెద్దలు ఆమెను దీవిస్తున్నారు. పెద్దలు చెప్పిన మాట ప్రకారంగా దైవికమైన నడిపింపునకు ఆమె తనను తాను అప్పగించుకుంది. ఈరోజు ఎంతోమంది యవన బిడ్డలు లోకానికి, లోక సంబంధమైన కోరికలకు వారు అంటుకట్టబడిపోతున్నారు. వారి విశ్వాస జీవితం ఆరంభంలోనే ఎదగకుండగా మొక్క వేర్ల కింద రాళ్ళు ఉన్నట్లుగా కొన్ని లోకాశలు, ఆచారాలు, పద్ధతులు, సుఖభోగాలు వారి హృదయంలో ఓ రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన వేరు వారిలో లోతుకు వెళ్ళకుండగా చేసి ఎదగకుండగా దైవ మార్గాన్ని గ్రహించకుండగా చేస్తుంది. వింటున్నారా ప్రియులారా? ఇక్కడి యవనస్తురాలు దైవ నడిపింపునకు పంపబడిన వ్యక్తి యొక్క మాటలకు, ఆ మాటల ప్రకారంగా తనతో కూడా వెళ్ళుటకు, ఒక మాటలో చెప్పాలంటే దేవుని నడిపింపునకు అప్పగించుకుంది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఎవరివైనాను సరే నువ్వు ఆశీర్వాదకరంగా మారాలంటే దేవుని చేతులకు, నడిపింపునకు, వాక్యానికి అప్పగించుకోవాలి. యేసయ్య తన చేతులను, కాళ్ళను తనను తానే సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకున్నారు. రొట్టెల సంగతి ఎరుగుదురు కదా. రొట్టెలు యేసయ్య చేతులకు అప్పగించబడిన తర్వాత విరవబడ్డాయి. ఆత్మీయులారా, అవి విరవబడితే అవి అనేకుల ఆకలిని తీర్చే ఆశీర్వాదకరంగా మలచబడ్డాయి. ఇంకనూ 12 గంపలు మిగిలాయంటే ఎంత వృద్ధి పొందాయో. ఓ రొట్టెను వృద్ధి చేసిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు వృద్ధి చేయడు? నీ జీవితం ఇంకా వృద్ధిపరచబడలేదంటే నువ్వు సంపూర్ణంగా ఆ రొట్టెలు యేసు చేతిలోకి వచ్చినట్లుగా నువ్వు ప్రభు చేతిలోకి రాలేదు కాబోలు. నువ్వింకా వృద్ధిలోకి రాలేదు. ఈ మాటలు వినుచున్న వారులారా, నువ్వు ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, ఆర్థికంగాను వృద్ధి పొందాలి అంటే రా యేసు చేతుల్లోకి. దైవ నడిపింపునకు రిబకా వచ్చారు. ఇక రెండో విషయం, ఆ పెద్దలు ఆమెను దీవిస్తున్నారు. ఇంటిలో ఉన్న ఓ తల్లి, ఓ తండ్రి, నీవు నీ బిడ్డలను దీవిస్తున్నావా, శపిస్తున్నావా? నీ నోట కాని మాట ఎన్నటికీ రాకూడదు, రాకూడదు, రాకూడదు. ఓ దీవెనకరమైన మాట నిన్ను, నీ సంతతిని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఒకవేళ కోపపడి నువ్వు పలికావా, వెనువెంటనే ఆ కోపము నుండి తేరుకున్న వెనువెంటనే పశ్చాత్తాపంతో ప్రభువా ఈ కాని మాట పలికాను, నన్ను క్షమించు అని నీ వేడుకుంటే కృపా కనికరం కలిగిన దేవుడు ఏదైనా కార్యం చేసి నిన్ను విడిపించగల సమర్థుడు అని నీవు నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఇక 3,
వారు అన్యజనులై ఉన్నప్పటికీ దైవ నడిపింపునకు వారు ఎప్పుడైతే అప్పగించుకున్నారో దేవుడు ముందుగా తెలియపరచబడిన మాట వారి నోట దేవుడు ఉంచారు. ఏంటా మాట? నీ పగవారి గవినిని నీవు స్వాధీనపరుచుకుందువు అంటున్నారు. ప్రియులారా, మరి రిబకా ఇస్సాకుల ద్వారా యాకోబు ద్వారా 12 గోత్రాలు, ఈ 12 గోత్రాలైన ఇజ్రాయేలీలు ఐగుప్తులోకి వెళ్ళి ఐగుప్తీయుల మధ్యలో వారు వృద్ధి పొందలేదా? ఒకరోజు సంతోషంగా ఆర్భాటంగా వారు వెలుపలకు వస్తూ ఐగుప్తు దేశానికి దేవుని ద్వారా ఐగుప్తు దేశం తీర్పుకు గురి కాలేదా? వీరు తమ యొక్క భాగములను స్వాస్థ్యంగా పొందలేదా? ప్రియులారా, దేవుని నడిపింపునకు అప్పగించుకుంటే ఎన్ని దీవెనలు ఉన్నాయో కదా. వేల సంవత్సరాల తర్వాత జరగబోవు కార్యాన్ని దేవుడు ఇట్టే వారి నోట పలికింపచేశారు. దేవునికి స్తోత్రం. రెబెకా మీద ఉన్న దీవెన, తన జీవితంలో వారు పలికిన ఆశీర్వాదాలు ఆ ప్రకారంగానే జరిగాయి. ప్రియులారా, మరి ఈ మాటలు వినిచిన నీ జీవితంలో ఎంతమందిని దీవిస్తున్నావు? ఎంతమందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారుతున్నావు? నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. రెబెకా దేవుని నడిపింపుకు అప్పగించుకుని పెద్దల మాటకు లోబడింది. పెద్దలు దైవిక నడిపింపును గుర్తెరిగి తమ ఎదుట ఉన్న యవన బిడ్డను దీవించారు. ఆ దీవెనల ఫలం వాళ్ళు పొందారు. ఆ కృప మన మీద ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా ప్రియులారా? మనకు రేపు అనగా ఈ రాత్రి, రేపు పగలతో ఆరాధనలు ముగించబడుతున్నాయి. ఇంకా తెలియపరచబడిన వారు ఎవరైనా ఉంటే తప్పక సిద్ధపడి రావాలని, తెలియపరచాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. వందనాలు. ప్రైజ్ ద లార్డ్.